సో హలో గైస్, ఈరోజు టాపిక్ ఏంటంటే బౌలింగ్ వేసే వాళ్ళకి ఎక్సర్సైజ్. కొంతమంది బౌలింగ్ వేస్తారు కానీ ఎక్సర్సైజ్ వామప్ చేయరు. అందుకని దానివల్ల ఎఫెక్ట్ బాడీ పెయిన్స్ వస్తాయి. దానికోసం నేను 7 స్టెప్స్ చెబుతాను, అది ఫాలో అయితే మీకు బాడీ పెయిన్స్ ఏముండవు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు బౌలింగ్ వేసేది రైట్ ఆర్మ్తో పట్టుకొని, నేను అలా చేస్తాను, అలా హ్యాండ్ని రొటేట్ చేయండి. 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు రైట్ హ్యాండ్ చేస్తారు, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కూడా సేమ్ 5 టైమ్స్ చేయండి. 1 2 3 4. ఇప్పుడు రెండు చేతులు 2 హ్యాండ్స్ కలిపి చేయండి ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10. రైట్ హ్యాండ్తో పట్టుకొని, నేను అలా చేస్తాను, అలా హ్యాండ్ని రొటేట్ చేయండి. 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు రైట్ హ్యాండ్ చేస్తారు, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కూడా సేమ్ 5 టైమ్స్ చేయండి. 1 2 3 4. ఇప్పుడు రెండు చేతులు 2 హ్యాండ్స్ కలిపి చేయండి ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10. ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే నాకు హ్యాండ్స్ రొటేట్ చేసాను. ఇప్పుడు షోల్డర్స్ ఎక్సర్సైజ్. నేను ఎలా చేస్తానో అలా చేయండి. 1 2 3 4. ఇప్పుడు ముందు చేశారు, ఇప్పుడు బ్యాక్ సైడ్ చేయండి. 1 2 3 4. సో ఫ్రెండ్స్, ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటంటే హెడ్ ఎక్సర్సైజ్. నేను ఎలా చేస్తాను అలా చేయండి. 1 2 3 4 5. ఇప్పుడు ఈ సైడ్ చేశారు, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రొటేట్ చేయండి. 1 2 3 4 5. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫోర్త్ స్టెప్ ఏంటంటే మీ లెగ్ని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ హైట్ దాకా ఎలా 2 3 4 5 6 7 8 9 10. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫిఫ్త్ స్టెప్. ఇప్పుడు మీ లెగ్స్ని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇలా ముందుకి వెనక్కి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు సిక్స్త్ స్టెప్ బౌలింగ్ ఎక్సర్సైజ్ రిస్ట్తో కాబట్టి రిస్ట్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఇదిగోండి, మీ హ్యాండ్ని ఇలా పట్టుకొని ఇలా రొటేట్ చేయండి. 1 2 3 4 5. ఇప్పుడు బ్యాక్ సైడ్కి 1 2 3 4 5. ఇప్పుడు 2 హ్యాండ్ చేయండి. 1 2 3 4 5. 1 2 3 4 5. ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్ ఫైనల్ సెవెంత్ స్టెప్ ఏంటంటే మీరు బౌలింగ్ వేసేటప్పుడు లెగ్ ఇలా పడుతుందిగా, దానికోసం ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేద్దాం. ఇంకో నేను ఎలా చేస్తాను అలా చేయండి. మీ లెగ్ని పై లేపి రొటేట్ చేయండి ఇలా రైట్ సైడ్కి. 1 2 3 4 5. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి 1 2 3 4 5. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ అలాగే చేయండి. 1 2 3 4 5. 1 2 3 4 5. సో ఫ్రెండ్స్, అన్ని వర్కౌట్లు అయిపోయిన తర్వాత నేను చేసేది చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి.